గరుడ మంత్రాలు చదువుతాం. ఆ తర్వాత మనకి మామూలుగా పూర్వకాలంలోట ఒకప్పుడు పాముల కాటు వలన చాలామంది చనిపోతూ ఉన్నారని చెప్పేసి బ్రహ్మదేవుడు ఆలోచించి కశ్యప ప్రజాపతిని అడిగాడుట, స్మరణ చేసి దీనికి ఏదైనా నివారణోపాయం చూడమని చెప్పేసి. ఆయన వేదాల్లో ఉండేటువంటి నాగమంత్రాలన్నింటినీ స్మరించి బీజాక్షరాలన్నింటినీ ఒక రూపంలాగా చూశాడుట. ఆయన మనస్సు నుంచి ఉద్భవించినటువంటిది, ఆ మంత్ర స్మరణ చేయగానే ఉద్భవించినటువంటిది మనసాదేవి. అంటే ఆయన మనస్సు నుంచి వచ్చింది కాబట్టి. అంటే నాగమంత్రాల నుండి బీజాక్షరాల స్వరూపమే ఈ మనసాదేవిగా చెప్తారు. అయితే ఆ మనసాదేవిని ఎవరైనా స్మరిస్తే నాగదోషాలు పోతాయిట. అంటే నాగ వంశంలోకి, నాగ కులంలోకి అధిష్టాన దేవతగా ఈ మనసాదేవిని చెప్తారు. అయితే అదే కాకుండా మరొక విషయం కూడా మనకి పురాణాల్లో కనిపించేటువంటిది, జనమేజయుడు సర్పయాగం చేశాడు కదా, తెలుసు అనుకుంటా. మీరు భారతం విన్నప్పుడు ఎక్కడో కనీసం సినిమాల్లో అయినా చూసి ఉంటారు. జనమేజయుడు సర్పయాగం చేసినప్పుడు ఆయన మంత్రం చదువుతూ తక్షకుడి గురించి కూడా ఆ సర్పయాగంలో ఆ హోమగుండంలో పడాలని మంత్రం చదివితే తక్షకుడు వెళ్ళి ఇంద్రపీఠానికి చుట్టుకుంటాడు. ఇంద్రపీఠానికి చుట్టుకున్నప్పుడు ఇంద్రపీఠంతో సహా వచ్చి పడాలని మంత్రం చదువుతారు. చదివితే ఇంద్రుణ్ణి శరణు వేడుకుంటాడు, నాగజాతి పూర్తిగా అంతరించిపోతోంది, ఏదైనా చేయమంటే అప్పుడు ఇంద్రుడు మనసాదేవిని స్మరిస్తాడు. మనసాదేవికి పూజ చేస్తాడు, పాదాభివందనం చేస్తాడు. ఆ తర్వాత ఆవిడ అభయం ఇస్తుంది. ఇచ్చి తన పుత్రుడైనటువంటి ఆస్తిక మహర్షిని జనమేజయుడి దగ్గరికి పంపిస్తుంది. ఆయన ఏం చెప్పాడో తెలియదు కానీ వెంటనే జనమేజయుడు ఆ సర్పయాగాన్ని ఆపేశాడు. అప్పుడు నాగ వంశంలో ఉండి అప్పుడు నిలిచి ఉన్నటువంటి నాగదేవతలందరూ కూడా వచ్చి మనసాదేవికి స్మరించి, నీకు ఎప్పటికీ కూడా మేము కృతజ్ఞులుగా ఉంటాము, ఎవరైనా నిన్ను ఆశ్రయిస్తే మేము వాళ్ళ జోలికి వెళ్ళం, వాళ్ళకి హాని చెయ్యమనేసి అభయం, అంటే నాగ జాతిని కాపాడింది కదా ఆవిడ, అందుకని అభయం ఇచ్చాయిట. అందుకని ఆ మనసాదేవిని స్మరిస్తే చాలు, ఇంకా ఎవరికి కూడా నాగుల వలన అపాయము అనేటువంటిది జరగదు. అసలు మీకు బ్రహ్మ వైవర్త పురాణంలో మనసాదేవి గురించి చెప్తూ అనేక మంత్రాలు ఉన్నాయి ఆవిడ గురించి. బీజాక్షరాలతో ఉండేటువంటి మంత్రాలు కూడా చాలా ఉన్నాయి. అయితే అందరూ సామాన్యులు కూడా చేసుకునేటువంటి ఒక చిన్న మంత్రం నేను చెప్తాను. ఓం నమో మనసాయై. ఇది చాలా సులభ సాధ్యంగా ఉంది కదా, ఎవరైనా మాటలు వచ్చిన పిల్లలు కూడా చదువుకోవచ్చు. అవును. ఈ మంత్రాన్ని జపించడం వలన అసలు 10 లక్షలు జపం చేస్తేట మనసాదేవి మంత్రాల్లో దేన్నైనా విషం అమృతంగా మారుతుందిట. అంటే మన శరీరంలో ఏదైనా విషప్రాయంగా ఉంటే అది కూడా అమృతంగా మారుతుందిట. నాగదేవతల వలన భయము అపాయము ఉండదుట. అద్భుతంగా